హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అవికా స్టోరీస్. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి దోస్తులు, ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 2 అయితే వచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జయదేవ్ అంకుల్ నన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో, నన్ను ఎంత అభిమానిస్తున్నాడో, నేను నిజంగా తన లవర్ లా ఉంటానా? జయదేవ్ అంకుల్ ని ఖచ్చితంగా ఈరోజు ఫోటో అయితే పంపించమంటాను. తనకి ఇష్టమైన అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఫోటో అయితే ఉండుంటుంది. ఆ ఫోటో చూసి నన్ను నేను పోల్చుకుంటాను. అలా పుట్టడం నా అదృష్టం. అమ్మని, నన్ను, తమ్ముని ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఫోన్ చేస్తానన్నాడు, ఇంకా చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం అంటే జయదేవ్ అంకుల్ కి అక్కడ అర్ధరాత్రి. అర్ధరాత్రి పార్టీలు ఏంటో అక్కడ అలాగే ఉంటుందేమో. ఎందుకో నాకు కూడా అమెరికాకి వెళ్ళాలనిపిస్తుంది. జయదేవ్ అంకుల్ నేనేం చెప్తే అది వింటాడు. ఎందుకంటే నన్ను పూర్తిగా ప్రీతి అని అనుకుంటున్నాడు. అమెరికాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేవాడేమో. ఇంకెప్పుడైనా వెళ్తాడు కదా, అడుగుతాను తీసుకెళ్తాడో లేదో. ఏమంటాడో చూస్తాను. కొత్త నంబర్ నుంచి వస్తుందేంటి? జయాంకులా ఇంకెవరైనా? మేబీ కొత్త నంబర్ తీసుకున్నాడేమో. హలో అంకుల్, కారుణ్య? ఎవరు? కారు నేను, ప్రియా అత్తని. బాగున్నావా కారు? రాంగ్ నెంబర్. కారు ఒక్క నిమిషం, ఫోన్ కట్ చేయొద్దు ప్లీజ్. మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? అదేంటి కారు అలా మాట్లాడుతున్నావు? నీకు ఫోన్ చేసే హక్కు నాకు లేదా అని నేను అడగను. నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు. ఏమైంది కారు? నేనేమైనా అన్నానా నిన్ను? నాకు తెలియకుండా నిన్ను నేనేమైనా హర్ట్ చేశానా? లేకపోతే అభి ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? ఎందుకలా చేస్తున్నావు కారు? ఏం జరిగిందో చెప్పు ప్లీజ్. నేను కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను కారు. ఇంకేమీ లేదు. ఒక్క క్షణం ఆలోచించు కారు. ఆ అబ్బాయి అంటే నీకు ఎంత ఇష్టమో. చిన్నప్పటి నుంచి నువ్వు అబ్బాయిని ఎలా ఇష్టపడ్డావో ఎప్పుడు నాకు చెప్తూ ఉండేదానివి కదా. అన్ని ఆశలు, అన్ని ప్రేమలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పాతవన్నీ పక్కన పెట్టుకారు. ఆ అబ్బాయిని కాలేజ్కి కాకుండా రోజు పార్కుకి వెళ్దామని చెప్పేదాని వెంట కదా. నాకు తెలిసింది కారు, ఆ అబ్బాయి కండిషన్స్ పెట్టినా కూడా చాలా దగ్గర అయ్యావంట. ఎందుకు కారు మరి ఇప్పుడు ఇలా చేస్తున్నావు? నీకు అభి నచ్చడం లేదా ఇప్పుడు? చెప్పు కారు. వాడు పిచ్చోడైపోతున్నాడు. చదువు కూడా సరిగ్గా చదవట్లేదు. వాడి డ్రీమ్ ని, అంబిషన్ ని అన్నింటినీ పక్కన పెట్టేశాడు కారు. నువ్వు తనతో మాట్లాడట్లేదని పిచ్చోడైపోతున్నాడు. ఏమైంది కారు? తల్లిగానే నాదంతా చూస్తూ ఉండలేకపోతున్నాను కారు. అత్త అత్త అని నా చుట్టూ తిరిగేదాన్ని కదా. నీకు కొంచెం కూడా నా మీద జాలి కలగట్లేదా? ఏమైంది కారు? సడన్ గా ఎందుకు అంతగా మారిపోవాల్సి వచ్చింది? నేను నీకేం తక్కువ చేశానో చెప్పు. నువ్వు చదువుకోకున్నా పర్లేదు కారు. అభి గురించి ఆలోచించు. మీ మమ్మీని, తమ్ముణ్ణి నేను చూసుకుంటాను. నువ్వు వాడితో ప్రేమగా ఉంటే వాడు ఏదైనా సాధిస్తాడు. చెడు దారులు పడుతున్నాడు కారు. ఏవో డ్రగ్స్ కూడా వాడుతున్నాడంట. వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను కారు. అన్నింటికీ అండగా ఉన్నాను కదా కారు. మీ ఫ్యామిలీకి ఎప్పుడైనా నేను మొండి చేతి చూపించానా? ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నాను కదా. ఎక్కడ పని పాట లేదు. నాకెందుకు ఫోన్ చేస్తుందేమి? నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను. అవన్నీ నాకు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెట్టాలనుకుంటుందా? వాళ్ళ కొడుకు ఏమైతే నాకేంటి? ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. అతనికి నేనంటే ఇష్టం అయితే నాకు అతనంటే ఇష్టం లేదు ఇప్పుడు. అప్పుడు ఎందుకు అలా చేశానో నాకే తెలియట్లేదు. ఇవిడన్నిటికీ సపోర్ట్ గా ఉన్నాను అంటోంది. ఏం సపోర్ట్ చేసింది? అత్తకి పని ఇప్పిస్తాను, హైదరాబాద్ కి వెళ్దామంది. అందరం అక్కడే ఉందామంది. ఎంత సంతోషపడ్డాను నేను. చివరిగా ఏమైంది? అత్త చనిపోయింది. అత్త చనిపోయినప్పుడు అసలు వీళ్ళ ఇంట్లోనే లేరు. నాన్న హాస్పిటలైజ్ అయ్యాడు. తర్వాత నాన్న చనిపోయాడు. ఎన్ని చావులు అయ్యాయి మా ఇంట్లో. ఆమె ఏం చేసింది? మా నాన్న చావు నాపిందా? మా అత్త చావు నాపిందా? నాకు మాయ మాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్ళింది నన్ను. నాకు ఫీ కూడా లేదు కనీసం. అందరికి ఫ్రీగా చదివిస్తున్నానని చెప్పింది.
ఆ దిగులుతోనే నాన్న చనిపోయాడు. అమ్మని నేను కాపాడుకోగలిగాను. ప్రియా అంటే మాటలు వింటే మా అమ్మ కూడా పోయేది. తర్వాత తమ్ముడు, తర్వాత నేను, అందరం చచ్చిపోయేవాళ్ళం. అమ్మని తమ్ముని కాపాడుకోగలిగానంటే అది కేవలం జయదేవ్ అంకుల్ వల్లే. వీళ్ళెవ్వరూ కాదు. వీళ్ళందరూ చదువుకోమని అదని ఇదని నా మైండ్ పైన ప్రెషర్ పెట్టేవాళ్ళే. జాబ్ చేయాలి, అండగా నిలబడాలి అని అందరూ మైండ్ మీద ప్రెషర్ పెట్టేవాళ్ళే. ఒక్కరోజు కూడా సంతోషంగా లేను నేను. ఏదో అతడు కొంచెం ప్రేమ చూపిస్తున్నాడని అతనికి దగ్గరయ్యాను. దగ్గరంటే పట్టుకోవడం, ముట్టుకోవడం, పట్టుకొని కూర్చోవడం. ఇదే నేరమా? పక్కన కూర్చున్నంత మాత్రాన తప్పు చేశానా నేను? అస్సలు చేయలేదు. నేను తప్పే చేయలేదు. నాకొద్దు ఈ ప్రియా ఆంటీ వద్దు, అంకుల్ వద్దు, అతను వద్దు, ఎవరొద్దు. నేను ఇప్పుడు అస్సలు ఏడవాలనుకోవట్లేదు. నా లైఫ్ లో అసలు ఏడుపు అనేది ఉండొద్దు. జయదేవ్ అంకుల్ నాకు మాటిచ్చాడు, నీ జీవితంలో బాధ అనేది ఉండదని. చాలు, అంతకు మించి నాకేది అవసరం లేదు. అమ్మని, తమ్ముణ్ణి, నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఏ బాధ లేకుండా. నేను ఇంతకు ముందులో పిచ్చిదానిలా లేను. నాకు వయసు వచ్చింది, తెలివితేటలు నాకు కూడా పెరిగాయి. వాళ్ళ కొడుకు క్షేమం కోసం నాకు మాయమాటలు చెప్తోంది అంటే ఇక్కడ నేనేమైపోయినా కూడా ఆమెకు పర్వాలేదన్నమాట. నేను చదువుకోకుండా సపోర్ట్ చేస్తే చదువుతాడంట అతను. స్వార్థం. ఈ ఆంటీది కూడా మొత్తం స్వార్థమే. ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు. మరి నేనెందుకు నా స్వార్థం చూసుకోకూడదు? అందరూ నన్నెందుకు తప్పు పడుతున్నారు? మీరందరూ ఎలాగైతే ఆలోచిస్తున్నారో నేను అలాగే ఆలోచిస్తున్నాను. నాకు మా అమ్మ, తమ్ముడు ఇంపార్టెంట్. మేము సంతోషంగా ఉండాలి. మేము ఎప్పటికీ బాధపడకూడదు. ఇదే నాకు కావాలి. అంతకు మించి నాకేమొద్దు. దీనికోసం నేను ఏమైనా చేస్తాను. జయదేవ్ అంకుల్ నా తోడున్నాడు, నాకు ఎప్పటికీ అండగా ఉంటాడు. జయదేవ్ అంకుల్. హలో జయ అంకుల్. ప్రీతి, ఐ లవ్ యూ జయ్. ప్రీతి, చాలు ప్రీతి. ఈ జన్మకి ఇది చాలు నాకు. ఏంటి జయ్, ఎంత రాత్రిపూట ఏం చేస్తున్నావు పడుకోకుండా? ఎప్పుడే పార్టీ అయిపోయిందిరా. నువ్వు నా పక్కన ఉంటే ఎంజాయ్ చేసేవాడిని. నాకు నీతో వస్తే బాగుండు అనిపిస్తుంది. మరి ముందే చెప్తే అయిపోయేది కదరా. నిన్ను కూడా తీసుకెళ్లేవాడిని. మరి అమ్మ తిడితే? మీ అమ్మకి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాడిని. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ప్రీతి? నాకు ఎప్పటికైనా అమెరికా చూడాలనుంది. నువ్వు అడగాలి గాని అమెరికా ఏంది ప్రీతి? ఈ ప్రపంచం మొత్తం చుట్టిస్తాను. నిజంగా? ఇది సరిపోకపోతే చెప్పు, ఆకాశంలోని వేరే భూమండలాల్లోకి కూడా తీసుకెళ్తాను. నేను ప్రీతిలా ఉంటాను కాబట్టి ఇదంతా అంటున్నారు కదూ, లేకపోతే నేనంటే మీకు అసలు ఇష్టమే లేదా? అలా ఎందుకు అంటున్నావు ప్రీతి? నువ్వు నా ప్రీతివి, నువ్వు నా కారుణ్యవి, నువ్వు నా గుండె లయవి. నిన్ను చూసిన మొదటి చూపులోనే పారిపోయాను నేను. ఎందుకు ప్రీతి ఇంత లేట్ గా పుట్టావు? ముందే పుడితే అయిపోయేది కదా. ముందే పుడితే? నేను పెళ్లి చేసుకునేవాడిని, నిన్ను రాణిలాగా చూసుకునేవాడిని, పెద్ద ప్యాలెస్ లో ఉంచేవాడిని. ఆ పల్లెటూరులో ఉంటున్నావు ఇప్పుడు. నాకు ఇప్పటికైనా నేను నాతో పాటే ఉంచుకోవాలని ఉంది ప్రీతి. నేను అనుభవిస్తున్న రాజభోగాలన్నీ నీకు కూడా నీతో పంచుకోవాలని ఉంది. నేను ఎంత అదృష్టవంతురాల్ని, నాకెప్పుడు అర్థమవుతోంది. అసలు ఇక్కడ నాకేం తక్కువైంది? మీరు పంచుతున్న ప్రేమ, నా కుటుంబాన్ని ఎంత ఆప్యాయతగా చూసుకుంటున్నారు. చాలు అంకుల్, ఈ జన్మకి ఇది చాలు. నాకైతే సరిపోవట్లేదు ప్రీతి. నాకు నువ్వు ఇంకా ఇంకా కావాలి. మీరు వస్తేనే కదా అంకుల్, మీరు అక్కడెక్కడ ఉన్నారు. ప్రీతి, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? మీరు డ్రింక్ చేస్తున్నారు అంకుల్, ఏం మాట్లాడుతున్నారు? అంకుల్ అనకు ప్రీతి. జై, పడుకోండి, చాలు ఇంకా. మళ్ళీ రాత్రి మాట్లాడతాను. నో ప్రీతి, నేను పడుకోను, ఇలాగే ఉంటాను. రాత్రి పగలు మొత్తం నీతోనే మాట్లాడతాను. హెల్త్ పాడవుతుంది జై, నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? నీ దగ్గరే ఉన్నాను. నా దగ్గర ఉన్నావా?
ఎంత దూరంగా ఉన్నావు ప్రీతి. ఇంకెవరి మాయలోనైనా పడిపోతే ఏం చేయను నేను. నేను ఎవరి మాయలోకి పడిపోను. నేను మీ మాయలోనే ఉన్నాను. అందులో నుంచి బయటికి వచ్చేంత ధైర్యం నేను చేయలేను. నాకు ఇక్కడే బాగుంది. నేను ఇలాగే ఉండిపోతాను. జై, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటి ప్రీతి? లైఫ్ లాంగ్ నాతో ఇలాగే ఉంటావా? ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదా? అందరూ నన్ను భయపెడుతున్నారు. భయం వేస్తుంది జై. నన్ను మధ్యలోనే విడిచిపెడతావా జై? లేదు ప్రీతి, లేదు. నేను అస్సలు విడిచిపెట్టాను. నువ్వు నా ప్రాణానివి ప్రీతి. నిన్ను విడిచిపెట్టానంటే అది నా ప్రాణం పోయినప్పుడే. నువ్వు అస్సలు కంగారు పడకు. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది ప్రీతి. నువ్వు ఇప్పుడు మొత్తం నా మీదే డిపెండ్ అవుతున్నావు, అంతే కదా? ఎమోషనల్ గా, ప్రేమలో, డబ్బులో, అన్నింట్లో, అంతే కదా? చెప్పు ప్రీతి, దాచుకోకు. ఉమ్, మీరు అనుకున్నది నిజం. ప్రీతి, నాకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాకు ఒక కూతురు ఒక కొడుకు ప్రీతి, అంతే. కూతురు అయితే పెళ్లి అయిపోయింది, అమెరికాలో సెటిల్ అయిపోయింది. కానీ ఇంకా ఇక్కడికి రాదు. వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. వాళ్ళ అత్తగారింట్లోనే ఉంటుంది. ఇక నా కొడుకు విషయానికి వస్తే, వాడికి పెళ్ళయింది. మొన్నే నెల అయింది అంతే. వాడు వెల్ సెటిల్డ్. వాడికి ఒక కంపెనీ ఉంది. నా భార్య చనిపోతే అందరూ బలవంతంగా రెండో పెళ్లి చేశారు. సంవత్సరం కింద రెండో పెళ్లి అయింది. సంవత్సరం కింద రెండో పెళ్ళ? అవును ప్రీతి, నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ పేద అమ్మాయిని బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారు. నా వల్ల తను ఇబ్బంది పడడం ఎందుకు ప్రీతి? ఏదో అలా ఇంట్లో ఒక ఆడదిక్కు ఉండాలి కాబట్టి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా డబ్బులు లేవు. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. నాకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని నా కాళ్ళ మీద పడింది. సరే అని ఒప్పుకున్నాను, అంతే ప్రీతి. ఇదే నా స్టోరీ. కానీ నా మనసులో ప్రీతి తప్ప ఇంకెవరు లేరు. ఎప్పటికీ నా మనసులో ప్రీతి ఉంటుంది. ప్రీతి అంటే చనిపోయిన ప్రీతి కాదు ప్రీతి. నువ్వే నా ప్రీతివి. నేను ఇంకొక మాట ఇస్తున్నాను ప్రీతి. డబ్బు గురించి కానీ, మీ అమ్మ గురించి కానీ, తమ్ముడు గురించి కానీ అస్సలు ఆలోచించకు. ఐఎమ్ హియర్ ఫర్ యూ. నీకే చిన్న సమస్య వచ్చినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. చిన్న చీమ కుట్టినా చెప్పు, దోమ కుట్టినా చెప్పు ప్రీతి. దట్ మచ్ ఐ లవ్ యూ. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అంకుల్? ప్రీతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాల్సి ఉంటది. చెప్పండి అంకుల్, మీరు ఏది అడిగితే అది చేస్తాను. ఏడుస్తున్నావా? అంటే బాధపడుతున్నావా? లేదు అంకుల్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ప్రీతి, ఒక మాట అడుగుతాను. చెప్పండి. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావా? ఉన్నాను కదా జై, ఉంటాను కూడా. మొత్తం నాతోనే ప్రీతి, నాతోనే ఉంటావు కదా? ఉంటాను. ఇలా మాటలు కాదు, నువ్వు నా ఇంట్లో నాతో పాటే ఉండాలి. ఉంటాను. రోజంతా కాదు ప్రీతి, రాత్రి కూడా. ఏమైంది ప్రీతి? ఇప్పుడు ఎందుకు మాటలు రావట్లేదు? మీరేమంటున్నారు? నాకు సరిగా అర్థం అవ్వట్లేదు. నువ్వు నాతో ఫిజికల్ గా ఉంటావా ప్రీతి? ఫిజికల్ గా అంటే ఏంటి? నా ప్రీతి ఒకవేళ బ్రతికే ఉండుంటే నేను పెళ్లి చేసుకునేవాడిని. పెళ్లి చేసుకొని నా ప్రీతితో నేను ఫిజికల్ గా దగ్గరగా ఉండేవాడిని. అర్థమైందా? ఆహా, అర్థం కాలేదు. రోజు ఫోన్ లో ముద్దులు పెడతావు కదా ప్రీతి? ఉమ్, ఫోన్ లో కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చి ముద్దులు పెడతావా? ఏమైంది కారు? ఏది అడిగితే అది చేస్తానన్నా, ఏది అడిగితే అది ఇస్తానన్నా. ఇంతేనా? చెప్పు కారు, నాకు ఆన్సర్ కావాలి కారు.
నువ్వు నాతో ఫిజికల్ గా ఉంటావు కదా. అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నావో అదే. నేనేమనుకోవట్లేదు. నేను నీకు ఒక వీడియో పంపుతాను, అన్నింటికీ సమాధానం అదే. రాత్రి ఎవరు లేనప్పుడు చూడు. ప్రీతి, కోపం వచ్చిందా నా మీద? లేదు జై, కోపం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా నేను అడిగిన దానికి సమాధానం ఎప్పుడు చెప్తావు? రాత్రి వీడియో చూసాక చెప్తావా? ఉమ్, చెప్తాను. సరే, బాయ్. బాయ్. వద్దు బాబా. ఉమ్, బాయ్. గుడ్ నైట్. ఏం అడుగుతున్నాడు అంకుల్? ఏం వీడియో పంపిస్తానన్నాడు? మమ్మీ, ఏంటి ఆకాష్? వాడికి ఆకలిస్తుందట మమ్మీ. ఆకలిస్తుందన్నాడా? వాడు కడుపు నిండక భోజనం చేయక ఎన్ని రోజులైందో తెలుసారా? అన్నం కలిపి తినిపించాను మమ్మీ. తిన్నాడా? తిన్నాడు. నిద్ర వస్తుందన్నాడు, పడుకోమని చెప్పొచ్చాను. నన్ను ఎందుకు వాడు చూడట్లేదు? నేను వెళ్తే చాలు మొహం తిప్పేసుకుంటున్నాడు. నేనేం పాపం చేశానురా? కారుణ్య అలా చేస్తోంది, వీడు ఇలా చేస్తున్నాడు. చచ్చిపోవాలని నాకు అనిపిస్తోందిరా. ఎంత స్ట్రాంగ్ గా ఉండేదాన్ని, నన్ను ఇలా చేశారెందుకురా? మమ్మీ, దేనికైనా ఒక ఎండ అనేది ఉంటుంది మమ్మీ. ఆకాష్, నువ్వు లేకపోతే నేను బ్రతికుండేదాన్నే కాదురా. నువ్వు మాకు ధైర్యం చెప్పాలి మమ్మీ. నువ్వే ఏడుస్తే ఎలా చెప్పు? ప్లీజ్ మమ్మీ, నా ముందట ఏడవద్దు. నైట్ అంతా నాకు నిద్ర పట్టట్లేదు తెలుసా. నువ్వు హ్యాపీగా ఉంటేనే మమ్మీ ఇంట్లో మేము అందరం హ్యాపీగా ఉంటాము. ఎలా ఉండాలిరా నేను? హ్యాపీగా ఎలా ఉండాలి? వాడలా పక్కదారి పడుతూ ఉంటే ఎలారా? మమ్మీ మమ్మీ అని అన్ని నాతో షేర్ చేసుకునేవాడు. ఇప్పుడు నన్ను చూస్తేనే అసహించుకున్నట్టు మొహం తిప్పేస్తున్నాడు. నేనేం చేశానురా? ఆ కారునే కూడా అంతే. నేనేమన్నాను వాళ్ళని? ఫోన్ చేసి నీ కాళ్ళు పట్టుకుంటాను కారుణ్య అని బతిమలాడితే ఫోన్ కట్ చేసిందిరా. నేను కారు ప్రియా ఆంటీని అని చెప్తే రాంగ్ నెంబర్ అని పెట్టేస్తుంది. ఇంకా ఏం చేయండి నేను? మమ్మీ, నేను నీకేం చెప్పాను? వాడికి కారుణ్య కాదు, శృతియే కరెక్ట్. కారుణ్య కాదు మమ్మీ. నువ్వేమో ఇలా అంటున్నావు, వాడేమో కారుణ్య కారుణ్య అని పిచ్చోడైపోతున్నాడు. ఆ శృతి వాళ్ళ పేరెంట్స్ ఏమో అలా. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడను నేను? నేను మాట్లాడతాను మమ్మీ. నీకు చెప్పాను కదా, నువ్వు తమ్ముడిని చూసుకుంటూ ఇక్కడే ఉండు. డాడీ కూడా ఉంటారు ఇక్కడే. నేను ఒక వారం రోజులు మన ఊరికి వెళ్ళొస్తాను. పాపం శృతి, తను ఎంత ఇబ్బందుల్లో ఉందో. వెళ్ళొస్తాను మమ్మీ. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను తనని ఎలా విడిచిపెడతాను? అలాగే కారుణ్య సంగతి కూడా ఏంటో చూసొస్తాను. ఒకవేళ కారుణ్య ఇంకా అలాగే ఉంటే, మారాలనే ఉద్దేశమే తనకి లేకపోతే, తనని ఇంకా మన మైండ్ లో నుంచి తీసేద్దాం. తను ఎలాగైనా పోని మమ్మీ. మనం ఆమె గురించి ఆలోచించొద్దు. ఆలోచించి పిచ్చి వాళ్ళం అయిపోవద్దు. వాడొక్కడవుతున్నాడు చాలదు, ఇంకా మనం కూడా అలాగే అవ్వాలా? వెళ్తాను మమ్మీ. లచ్చయ్య ఉంటాడు కదా పనికి. ఉంటాడ్రా. వాళ్ళ భార్య వంట కూడా చేసి పెడుతుంది. నేను మాట్లాడతాను. అవసరం లేదు మమ్మీ, నేను ఏదో ఒకటి తింటానులే బయట. అవసరమైతే వండుకుంటాను. ఇప్పుడు వాళ్ళని వంట చేయమంటే ఇంట్లో సామాన్లు అంటారు, అదంటారు, ఇదంటారు. నేను కొన్ని సర్టిఫికేట్స్ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. మెడికల్ సీట్ వస్తే కౌన్సిలింగ్ కి వెళ్ళాలి కదా. అటు ఆ పని అవుతుంది, ఇటు ఈ పని అవుతుంది. శృతివి కూడా అన్ని తయారు చేసి పెడతాను. సరేరా, నీ ఇష్టం. నువ్వు పెద్దవాడివి అయిపోయావు. ఇప్పుడు నువ్వే చెప్తే అదే నేను వింటాను. మన కుటుంబంలోకి ఎవరు వచ్చినా రాకపోయినా వాడు మాత్రం మారాలిరా. వాడిని నువ్వు మార్చుతావనే నమ్మకం నాకుంది. పెద్ద ఉద్యోగం సంపాదించి కోట్లు సంపాదించాలని నాకు లేదు. మామూలుగా ఎప్పటిలాగా అమ్మ అని ప్రేమగా మాట్లాడితే చాలు. అది నా వల్ల కూడా కాదు మమ్మీ, శృతి వల్లే అవుతుంది. చూడు, నేను నీకు చూపిస్తాను. బోరు కొడుతుంది మమ్మీ. బోరు కొడితే పెళ్లి చేసుకో సపడేక. ఇంత పిల్లల్ని గాని పిల్లలతో ఆడుకుంటా కూర్చోవచ్చు. ఊకే పెళ్లి పెళ్లి అనకే. నాకు కొంచెం హెల్త్ సెట్ కానీ 5-6 ఏళ్ళు అయినాక నేనే వేసుకుంటా. 5-6 ఏళ్ళ ఇంకా నయమే, 10 ఏళ్ళకి వేసుకుంటా అనలే.
సరే 10 ఏళ్ళకే చేసుకుంటా. ఓ 10 నెలలు అయితే నీ డిగ్రీ అయిపోతుంది, చేసుకున్నాడు ఇక పెళ్లి. మమ్మీ. ఏంది బిడ్డ? శృతి తోటి బాగా క్లోజ్ అయింది, నాకు అది మస్తు నచ్చింది. దాన్ని వేసుకుంటా అంటాను ఏంది పెళ్లి అయింత? అబ్బా కాదు మమ్మీ. మరి ఉండి ఉండి అది పోయేసరికి పిచ్చెక్కుతుంది. మిమ్మీ మిమ్మీ అని ఎప్పుడు మాట్లాడుతుండే గలగల. అది పోయినప్పటి నుంచి అది ఎట్లనే ఉందా మమ్మీ నాకు. ఫోన్ చేసి మాట్లాడే. మొన్న మాట్లాడిన, వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తా అంటున్నారట. ఏమైతుందో చూడాలంటుంది. పాపం దానికి డాక్టర్ చేయాలని ఇష్టం. ఏం డాక్టర్లో ఏం చదువులో, వాళ్ళ స్తోమత ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ ఇల్లు చూసినావా ఎట్లున్నదో. వాళ్ళ డాక్టర్ ఎట్లా చదివిస్తారు? వీళ్ళే చదివిస్తారట మమ్మీ, ప్రియా ఆంటీ వాళ్ళు. వీళ్ళకేమైంది వాళ్ళకేమైంది, అందరు మంచిగానే ఉన్నారు పట్టు. ఏంటి మమ్మీ నువ్వు, వాళ్ళు చదివిస్తా అంటే నీకేమైతుంది? చదివించుకొని నాదేం పోతుంది? నీకు అవన్నీ ఎందుకు కానీ, నాకు దాన్ని చూడబుద్ధి అవుతుంది. వీడియో కాల్ చేసి మాట్లాడు. వీడియో కాల్ కాదు, వాళ్ళ ఊరికి పోతా. ఈ సెక్కిందా నీకేమన్నా? గాడికి నువ్వు ఓడేంది? నాన్నకు వెళ్తే చంపి పారేస్తాడు. నేను నాన్నని అడిగినా, నీ ఇష్టం పో అన్నాడు. అయ్యకేడా పని పాట లేదు, నేను అడుగుతావు. ఏమడుగుతావు? అర్థం చెప్తావు నాన్నకు, నాకు తెలుసు. సరే పొద్దుగాల పోయి సాయంత్రం రా. నేను 2-3 రోజులు ఉంటా. వాళ్ళు ఎవరు ఉంచుకుంటారే నిన్ను? ఇంకా పెళ్లి అవుతుంది కదా మమ్మీ, పెళ్లికుండా వచ్చేస్తా. ఏమోనే, నీ కథ నాకు అర్థం కాదు. నేను నోటు పిలిచిండే పెళ్లికి. అది ఏడుస్తుంది, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరని. ఆ పిల్ల కారుణ్యాన్నే ఉంటది కదా. ఏమో ఆమెకి ఏమైందో, సగం మాట్లాడతలేదు ఈ మధ్య. పైసా మోజులో పడ్డదిగా, ఏ నుంచి మాట్లాడుతుంది? పైసా మోసేంది నీకెందుకు? వెళ్తాను, ఫిక్స్ అయినా. పోయిగా, నేను చెప్తే మన వింటావా? ఓ 2 రోజులు పోయిరా. ఎల్లుండి పెళ్ళున్నదనంగా పో రా. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, పెళ్లి 3 రోజులు. ఒక రోజు ముందు పోతా, మొత్తం 4-5 రోజులు. ఒకటి అంటాను, 2 అంటాను, 4-5 అంటాను. మంచిగా ఉన్నవే. వాళ్ళు తిండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది నీకు. నీకెందుకు మమ్మీ, తిండి పెట్టకపోతే సపరేట్ వచ్చేస్తా. ఆకలి కాదా నాకు? సరే పో, ఏమన్నా వేసుకుపో. నాన్నకైతే చెప్పిపో. సరే. చిన్నప్పుడు ఎంత ముద్దుగుందువే నువ్వు, 2 పిలకలు వేసుకొని. అచ్చం నా బిడ్డ లెక్కనే ఉంటావే నువ్వు. ఇప్పుడు ఇక పెద్దగా అయిపోయినావు, పెళ్ళిడికి వచ్చేసినావు. పెళ్ళైనాక నా నీడ పట్టించుకుంటావు. వాటిలో ఎందుకు అంటవే పెళ్ళి? అసలు తమ్ముని చెల్లని ఎందుకు తీసుకురాలేవే? ఎన్ని రోజులు అవుతుందో వాళ్ళతో ఆడుకోక. నా బిడ్డ కొడుకు చిన్న ఉన్నప్పుడు అలా నువ్వే ఎత్తుకునేదానివి, గుర్తుందానే? నాకు ఇష్టమే అట్లా ఎత్తుకుంటే. ఇప్పుడేమో వాళ్ళు పెద్దగా అయిపోయిండ్రు. నువ్వు కాలేవా ఇక? చిన్నగా అట్లనే ఉన్నావా? నా పిల్లలు పెద్దగా వద్దాని. ఇక పెళ్లి కాని లేవు, బుడ్డి పిల్లలు వస్తారు ఇక. అప్పుడు ఎత్తుకోయ్య నీకు తనివి తీరా. ఎట్టు పోరు, నీ సంకల్లే ఉంటారు ఇక. కీ 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 అని మొత్తుకుంటారు నువ్వు ఎత్తుపోతాటు. నువ్వు కూడా ఏంటి పెన్ని, ఊకే పెళ్లి పెళ్లి అంటావు. నాకు ఇష్టం లేదని చెప్పినా కదా. ఎవరైనా గట్లనే అంటారే, పెళ్ళి అంటే ఇష్టం లేదని అంటారు. నేను కూడా గట్లనే అన్నా. తర్వాత పెళ్లి చేసుకోలేనా? ఏమైంది ఇప్పుడు? 2 పిల్లలు, నువ్వు కూడా అంతే. అది కాదు పిన్ని, ఒట్టేసి చెప్తున్నా, నాకు పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకే? నేను ఓలకు చెప్పా, నీ బాబాయ్కి కూడా చెప్పా. ఎందుకు చెప్పు? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ప్రేమించినావా కాలేజ్లో? చెప్పే, నేను మాట్లాడతా. మా బాపుని తీసుకుపోయి మాట్లాడతా. మా అమ్మ తెలుసు కదా నీకు, మా అన్న నేనేం చెప్తా తింటాడు. నేను చేపిస్తాను పెళ్లి. చెప్పు, ఎందుకు వద్దంటున్నావు? ఉన్నారు కదా. అది కాదు పిన్ని. ఇగో చెప్పకపోతే నా మీద ఒట్టేనే. మరి గింతగానం చెప్తానవేంటి మొండి మొండి? వాళ్ళు చదివితే చదువుకో, మళ్ళా డాక్టర్ చదువు, ఏమన్నా చదువు. ఆయన ఒప్పించుకో, నీ కొంగున కట్టేసుకొని ఒప్పించుకో. ఆయనకు కావాల్సింది ఇచ్చినావనుకో, నువ్వేదంటే అది తింటాడు. అది కాదు పిన్ని, నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు. వాళ్ళ గదే మాట అంటావు. బాబాయ్ వస్తాడాగు, బాబాయే కరెక్ట్ నీకు. బాబాయ్ తోటి మాట్లాడు, నిన్ను ఎట్లన్నా వేసి ఒప్పిస్తాడు. మళ్ళా మూతిట్లా పెడుతుంది. బాబాయ్కే చెప్తావు కదా నువ్వు, నాకు చెప్పావు కదా ఒట్టేయించుకున్నా కూడా. ఏ పిచ్చిదన్నా, గిదినికి ఏడతాడు ఎవడన్నా? ఏడకు. నాకు పెళ్ళి వద్దు పిన్ని, నాకు చాలా భయం. 2 రోజులు ఉంటుంది బిడ్డ భయం, తర్వాత ఏముండదు. ఎందుకు గంతగానం ఇదైతానవే? పెళ్లి చేసుకునేది నువ్వు ఒక్కదానివేనా చెప్పు? లోకం అంతా పెళ్లి చేసుకుంటారు, గంత భయపడతారా? నీకు ఇప్పుడే దుబాయ్ పోవుడు,
అందరికి దూరంగా పోవడం అంటే ఇష్టం లేకపోతే చెప్పు, నేను మాట్లాడతా. కొన్ని రోజులు ఇక్కడనే ఉంచుకుంటామని చెప్తా. మీ ఆయన అంటే నీకు ఇష్టమైనప్పుడు ఎప్పుడు తోలుకపోతే అప్పుడు పో. నువ్వు పోదామన్నప్పుడే పంపిస్తాం, సరేనా? వద్దు పిన్ని, నాకు పెళ్ళొద్దు. బాబాయ్ వస్తాడు, ఆగు, ఎల్లుండి బాబాయ్ తోటే మాట్లాడు. బాబాయ్ వల్లే నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఏంది, ఏమంటున్నావు? అవును పిన్ని, బాబాయ్ ఏం చేశాడో తెలుసా? ఏమైంది, ఏం చేసిండు? మరి ఇది దోస్తులు చూసిండు కదా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చూసారు కదా దోస్తులు మన సిరీస్ ఎలా ఉందో. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుందా? అయితే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. See you in next video. Until then, keep watching Mana Avika Stories.